హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నేనైతే సూర్యాపేట నుంచి రైడ్ చేసుకుంటా ఇగో లదాఖ్ వరకు అయితే వచ్చేసిన. ఇక్కడ నుంచి నాకు ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్సి అనే విలేజ్లో అయితే ఉన్నాయి. ఇగో మా ఫ్రెండ్స్ దగ్గర, ఇగో మా ఫ్రెండ్ దగ్గర, వీళ్ళదైతే మన ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మన మిర్యాలగూడ దగ్గర. నేను ఇక్కడైతే తన దగ్గరనే నేనైతే 1 డే స్పెండ్ చేసిన. ఈరోజు మేము ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాం. ఇగో కేరళ బాయ్ కూడా మన దగ్గరనే ఉన్నాడు. ఇగో మన బండి ఇక్కడే ఉంది, మొత్తం సెట్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాం. నేనైతే సూర్యాపేట నుంచి రైడ్ చేసుకుంటా 2900 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇగో లదాఖ్ అయితే వచ్చేసిన. గుడ్ మార్నింగ్ అందరికీ. విజయ్ అన్న సూర్యాపేట నుంచి కలిసి ఇక్కడ లదాఖ్ అనేది ప్లేస్లో ఉన్నాడు. 1 డే స్టే చేసి ఇక్కడ నుంచి నుంచి మనాలి నుంచి కేదార్నాథ్కి వెళ్ళడానికి ప్లాన్ వేసుకున్నాడు. हमारा विजय भाई आया था खलसी में, आज ये इधर पे हमने नाइट स्टे किया इसने। इसको अभी लेह का प्लान है। अभी ये हमारा साउथ इंडिया से आया था, ग्लैमर बाइक पे आया था। अभी इसने आज इधर पे स्टे किया। आज इसका प्लान है लेह जाने का। इस बाइक को ना दिल से सपोर्ट करो, ये इतना मेहनत करता है वीडियो बनाने के लिए। मैंने देखा इसको, मैंने नोट्स किया कि ये बहुत मेहनत करता है। सपोर्ट की ज़रूरत है बाइक को। इसकी चैनल को बहुत सपोर्ट करो, लाइक करो, सब्सक्राइब करो और शेयर करो। अभी बाइक का प्लान ले जाने का, फिर आप आगे देख लेना कि इनके व्लॉग में बहुत मज़ा आता है, आप देख लेना। ఇప్పుడు నేను ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. మేము ఇక్కడ వెళ్ళే దారి మీకు చూపిస్తా. కొండ పైన ఉంది ఇగో వీళ్ళ రూమ్ అయితే. మీకు నేను ఇప్పుడు వెళ్ళేటప్పుడు దారి అయితే చూపిస్తా ఎట్లుంటుందో. ఇగో వీళ్ళ రూము మొత్తం కొండపైకి ఉంది. ఇప్పుడు పైనుంచి మేము అయితే కిందికి వెళ్తున్నాం. ఒకసారి కిందికి వెళ్ళే దారి మీకు చూపిస్తున్నా చూడండి. ఇదే కిందికి వెళ్ళే దారి. ఇదే కిందికి కాదు, ఇంకా మస్తు కిందికి వెళ్తాం మేము. ఇంకా ముందుకు వెళ్ళి చూపిస్తా. ఈ చిన్న గల్లీల నుంచి వెళ్తున్నాం. ఈ చిన్న గల్లీల నుంచి అంత పైన అంత పెద్ద బిల్డింగ్ కట్టిర్రు. గ్రేట్. ఇగో వెళ్ళే రూటు చిన్న గల్లీ. ఇగో ఈ రూట్ల నుంచి వెళ్తున్నాం. కొండపైన నుంచి ఇగో మేమైతే బండ్ల దగ్గరకు వచ్చేసినాం. ఇగో ఇక్కడ సైడ్ పెట్టేసి పోయినాం మేము. అంత హైట్లో ఉంది, ఇంకా కిందికి ఉంది వెళ్ళే దారి అయితే. ఇగో ఇదే మన బండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వెదర్ ఎట్లా ఉందో, కొండలు, మంచు కొండలు, అదేవిధంగా ప్లేసెస్. జై కలిసి ఇది చూడండి ఫ్రెండ్స్, మీకు ఒక అద్భుతం చూపిస్తున్నా. ఇది కల షేప్ ఎట్లా కాస్తున్నాయో యాపిల్. लद्दाख बहुत ही अच्छी जगह है। यहाँ पे बस एक ही वर्ड जो सीखने मेरे को पता है उसका झूले मतलब नमस्कार, ठीक है। बस यहाँ दिखने के लिए सिर्फ सड़कें हैं और सूने पहाड़ हैं। हरियाली इस टाइम तो है, बाद में तो ये भी साफ हो जाएगा सब कुछ। शुरू में फर्स्ट टाइम बहुत अच्छा लगता है, और बाहर वाले लोगों को बहुत मज़ा आता है इधर, कि पूरा जियोग्राफी चेंज हो जाता है, सब मौसम चेंज हो जाता है, लोग चेंज हो जाते हैं, कल्चर चेंज हो जाता है, तो सब अलग अलग हो जाता है इस हिसाब से। तो बहुत अच्छा है, सबको घूमने आना चाहिए, ज़िंदगी में एक बार जरूर आना चाहिए। ठीक है जावेद भाई, मैं जा रहा हूँ आराम से. ठीक है అనిల్, ఓకే జాగ్రత్త అవ్వచ్చా. ఇక్కడ నుంచి మేమైతే స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు. విన్నాం ఓకే. కేరళ టు లదాఖ్. ఓకేనా బాయ్ అనిల్, జాగ్రత్త. ఠీక్ జావేద్ బాయ్, ఠీక్ థ్యాంక్ యూ. బండి స్టార్ట్ అవుతుందో అవ్వదో చూద్దాం. అయ్యా ఒక్క సెల్ఫ్లోనే స్టార్ట్ అయిపోయింది. ఇగో ఇక్కడ మనకు 94 కిలోమీటర్లు అయితే ఉంది ఇక్కడ నుంచి. ఠీకే బాయ్, 94 కిలోమీటర్లు, 2 అవర్స్ జర్నీ అయితే చూపిస్తుంది. 2 అవర్స్లో మనమైతే రీచ్ అయిపోతాం. ఇప్పుడు మన స్పీడోమీటర్ 0 చేసుకుందాం. మన బండి రీడింగ్ వచ్చేసి 1,38,000 కిలోమీటర్లు. 1,38,000 కిలోమీటర్లు అయితే ఉంది. తను కూడా వస్తున్నాడు. కేరళ బాయ్ కూడా నాతో పాటే ఉన్నాడు. తనేం మాట్లాడుతున్నాడో నాకు అర్థమవుతలేదు, నేనేం మాట్లాడుతున్నానో తనకు అర్థమవుతలేదు. కానీ ఓన్లీ ఒక బాడీ లాంగ్వేజ్. ముందు వెళ్ళే కొద్ది రూట్స్ బాగుంటాయో బాగుండవో. వెదర్ కూడా చూడండి, వెదర్ కూడా అంతేం బాగాలేదు. మళ్ళీ జమ్మూలో ఆగిపోయినట్టు 5 రోజులు అక్కడ ఆగిపోయినా మళ్ళీ సేమ్ అట్లనే ఆగిపోయినట్టు ఇక్కడేమైనా ఆగిపోతానో లేదో ఏమో చూద్దాం. ముందుకు వెళ్ళే కొద్దీ వర్షం వస్తుందో లేకుంటే రాకుండా ఉంటుందో. రాకుండా ఉంటేనే మంచిది, ఎందుకంటే మనం 5 డేస్ ఆగిపోయినాం కదా. ఆ 5 డేస్ ఇక్కడైతే మనకు కవర్ అయిపోతుంది మంచిగా. కలిసి ఐ లవ్ ఇండియన్ ఆర్మీ. ఇగో బ్యాక్ సైడ్ అన్నీ ఇండియన్ ఆర్మీ వెహికల్స్ ఉన్నాయి. మీరు ఆల్మోస్ట్ కొండలు బ్లాక్ కలర్లో చూసుంటుంది. ఈ కొండ చూడండి, మొత్తం పింక్ కలర్లోనే ఉంది, మొత్తం పింక్ కలరే. ముందుకు వెళ్ళే కొద్దీ ఒక్కొక్క డిఫరెంట్గా కనిపిస్తున్నాయి.
ఇగో ఇది పింక్ కలర్లో ఉంది. అగో ముందుకు రాగానే ఇగో మళ్ళీ చేంజ్ అయిపోయింది. వారే వా, మొత్తం ఇటుకొండ అటుకొండ మధ్యలో మంచి రోడ్డు. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఈ రోడ్ల పై నుంచి వెళ్తుంటే. వాతావరణం అయితే ఏం బాగాలేదు అనుకున్నా కానీ కొంచెం ముందుకు రాగానే ఇగో ఎండ అయితే వచ్చేసింది. ఎంత ఎండ కొట్టినా ఏం కాదు కానీ కొంచెం వర్షాలు రావద్దు అంతే. వర్షం రాకుండా ఉంటే బాగుంటుంది. కొన్ని అయితే మట్టి కుప్పలు ఉన్నట్టే ఉన్నాయి. మట్టి కుప్పలు కాదులే, కొండలే. మళ్ళీ ఒక హైట్ ఎక్కుతున్నా, ఒక కొండ. బండి ముందుకు వెళ్ళిన తర్వాత ఎక్కుతుందో లేకుంటే మళ్ళీ దిగి నడుచుకుంటూ ఎక్కియాలో. ఫాస్ట్ వెళ్ళదు ఈ రోడ్లలో. ఎంత స్లోగా వెళ్తే అంత మంచిది. ఇగో రోడ్డు కన్స్ట్రక్షను ఓన్లీ వన్ వేనే. కొండలు దగ్గరికి రాగానే ఎక్కుతూనే లేదు బండి. రోడ్డు మాత్రం అద్దరిపోయింది కానీ సూపర్గా ఉంది. ఎక్కుతూనే లేదు. ఎక్కువ 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 ఓన్లీ హైట్లో వచ్చినప్పుడు మాత్రం ఎక్కుతలేదు. మిగతా టైంలో నార్మల్ స్పీడ్ బాగానే ఉంది. వావ్, అసలు ఈ కొండ చూడండి, మొత్తం మట్టి కుప్పలు ఎట్లయితే ఉందో జారుడు బండ ఉన్నట్టే ఉంది. పైకి చూపిస్తా. ఇగో జారుడు బండ ఉన్నట్టే ఉంది మొత్తం. కొండలు ఎటు చూసినా కొండలే, మనుషులు కనిపిస్తలేరు. మళ్ళీ గడ్డ వచ్చింది, ఎక్కుతుందో స్లో అయిపోయింది చూడండి ఆటోమేటిక్గా బండి. మయ్యా, ఇదైతే ఎలాగో ఎక్కేసింది. ఇక్కడనే ఎక్కుతలేదు, ఇంకా ముందుకు వెళ్ళే కొద్ది మొత్తం ఇంకా హై మౌంటైన్సే ఉంటాయి. అది ఎట్లా ఎక్కుతుందో ఏమో బండి. అందరు రైడర్స్ ఇంకా ఇంకా బండ్లు వస్తూనే ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి. వీళ్ళందరూ గ్రూప్తో వెళ్ళారు అనుకుంటా ఒకటేసారి. ముందు మొత్తం ఒక కొండ మొత్తం ఎక్కాలి. ఇప్పుడు ఇట్లా వెళ్ళి ఒక పైన లారీ కనిపిస్తుంది చూడండి, ఆ లారీ పైన ఇంకొక లైను, 3 లైన్లు లైన్గా ఎక్కాలి. ఇప్పుడు ఎలాగో అలా అయితే మొత్తం 3 లైన్లు దాటేసి పైకి వచ్చేసిన. కొంచెం సింపుల్గానే ఎక్కింది. ఇక్కడ నుంచి రోడ్ అయితే స్మూత్గానే ఉందిలే. చాలామంది అనుకోవచ్చు మొత్తం ప్లేసులు చూపిస్తలేరు, మొత్తం అన్ని కొండలు గుట్టలే ఉన్నాయి. లదాఖ్ అంటేనే కొండలు గుట్టలు, అందుకే మొత్తం ఎటు చూసినా మొత్తం కొండలు గుట్టలే ఉన్నాయి. మనకు లే ఇక్కడ నుంచి ఇంకొక జస్ట్ 50 కిలోమీటర్స్ మాత్రమే ఉంది, దగ్గరకు వచ్చేసినాం. కానీ బండి ఎక్కలేకపోతుంది, పెద్ద పెద్ద కొండలు. జోజిలా పాస్ దగ్గర అయితే అస్సలు ఎక్కలే. కిందికి దిగి ఫస్ట్ గేర్ వేసి ఇట్లా నడుచుకుంటూ పైకి ఎక్కించిన తర్వాత నుంచి అయితే మొత్తం నార్మల్గా ఫస్ట్ గేర్లో అయితే ఎక్కుతుంది బండి. మళ్ళీ వేరే కొండలు వచ్చేసినాయి, కలర్ కలర్ కొండలు. కలర్ కలర్ కొండలు చూడాలంటే లదాఖ్ రావాల్సిందే. ఇక్కడ తప్ప ఇగో ఇక్కడైతే ఈ కలర్లో ఉన్నాయి కదా, అగో మళ్ళీ అక్కడెక్కడో దూరంలో రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి. దాని దగ్గర నుంచే వెళ్తాను, లేకుంటే దాని పక్క నుంచి దూరం నుంచి వెళ్ళిపోతాను. ఒకవేళ దగ్గర నుంచి వెళ్తే మీకు దగ్గరకు వెళ్ళేసి చూపిస్తా. ఎడారిలో ఉన్నట్టే ఉంది. ఎడారిలో రోడ్ వేస్తే ఎట్లుంటుందో అట్లా ఉంది. రాజస్థాన్ ఎడారి మధ్యలో పోతున్న ఫీలింగ్ అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ బండి ఇంత స్మూత్ రోడ్లో కూడా కొంచెం హైట్ ఎక్కలేకపోతుంది బైక్ అయితే. మళ్ళీ ఆ కలర్ కలర్ కొండల నుంచి ఇగో ఈ కొండలకు వచ్చేసిన. ఇవి చూడండి, ఇవి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. మళ్ళీ ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా వేరే ఇంకేదైనా డిఫరెంట్గా కనిపిస్తుందో లేకపోతే ముందు రోడ్డు చూడండి ఎంత స్ట్రెయిట్గా ఉందో. ఎవ్వరు లేరు, ఇటు ఎవ్వరు లేరు, ఇటు కూడా ఎవ్వరు లేరు. స్ట్రెయిట్ రోడ్డు. లేకి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఎంత స్ట్రెయిట్ ఉందో చూడండి. అయ్యా, ఇక్కడ నుంచి అక్కడ కిందికి వెళ్ళాలి. కింద కార్లు వస్తున్నాయి చూడండి, అక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు. మట్టితోనే ఉన్నాయి ఈ కొండలు అయితే, రాళ్లతోనే లేవు. ఈ కొండలా లేకుంటే మట్టి కుప్పలా? ఇవి కొండలు కాదు, మట్టి కుప్పలు కాదు, ఇవి హిమాలయ పర్వతాలు. గూగుల్ మ్యాప్లో మొత్తం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ టర్నింగ్సే ఉన్నాయి. ఇక్కడ డ్రైవింగ్ చేయాలంటే రావాల్సింది మెయిన్ డ్రైవింగ్ కాదు, కాన్సన్ట్రేషన్. ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటే అంత స్మూత్గా డ్రైవ్ చేయవచ్చు ఈ రోడ్లలో. ఇగో నిమ్మకు ఒక 6 కిలోమీటర్ల దూరంలో మొత్తం ఇవే ఈ టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయి. టెంపుల్సేనా ఇవి? మొత్తం ఇవే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఎర్ర కోట కాదు, ఎర్రకొండ. కొంచెం ఎర్రగా కూడా ఉంది ఇది. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకెంత డిఫరెంట్గా కనిపిస్తుందో. ఇగో నిమ్ము విలేజ్కి అయితే వచ్చేసిన. నిమ్ము విలేజ్ 35 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి లే సిటీ. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత చూడండి, ఈ కొండను ఎలాగైనా సరే ఎక్కియాలి. పుడతామైంది మళ్ళీ ఏదైనా నేల మీద ఉన్నప్పుడే చేసేయాల. కొండ బాగానే ఎక్కుతుంది బండి. నేనే షాక్ అవుతున్నా, అది కూడా అనుకుంటుందేమో పుడతామైంది మళ్ళీ అని. సంగం వ్యూ పాయింట్ 10,657 ఫీట్ల హైట్లో ఉంది. ఐ లవ్ బ్రో. సంగం వ్యూ పాయింట్ 10,657 ఫీట్లు. ఫస్ట్ వ్యూ ఆఫ్ సంగం. పైనుంచి వ్యూ చూడండి, మస్తు కనిపిస్తుంది. మనం ఇక్కడ
మన బండి ఏమో అక్కడ కొంచెం ముందు. వచ్చేసినాం లే నూబ్రా 137 లే దగ్గరలో వచ్చేసినాం. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 10 కిలోమీటర్లు మాత్రమే ఉంది. నేషనల్ హైవే 1. ఇక ఎయిర్పోర్టు లే సిటీలో ఉన్న ఎయిర్పోర్టు. మనమైతే ఫైనల్గా వచ్చేసినాం. వెల్కమ్ టు లే వరకు అయితే వచ్చేసిన సెంటర్ అనుకుంటా ఇది. ఫస్ట్ ఇక్కడ ఒక దగ్గర వెళ్ళి రూమ్ అయితే చూడాలి. మేము ఫైనల్గా అయితే వచ్చేసినాం మేము లే. ఇగో తను కూడా నాతో పాటే వచ్చేసిండు, విన్ను కేరళ తను. ఇగో మన బండి అక్కడ, ఇగో మనం ఉండే రూమ్ అయితే ఇగో ఇక్కడనే ఉంది. భయ్యా ఆప్కా నామ్? కుందన్. ఇగో అన్న దగ్గర అయితే ఉంటున్నాం మేము. ఇది హోటలే ఇది ఇక్కడ లేలో. మళ్ళీ రేపు మార్నింగ్ అయితే మేము ఇక్కడ నుంచి కార్దుంగ్లా డిస్కెట్ లేదా ప్యాంగాంగ్ లేక్ ఏదో ఒకటి అయితే ప్లాన్ చేస్తాం. ఈ రోజు వరకు అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.